రామలక్ష్మి విషయంలో శ్రీలతని ఎదిరిస్తాడు సీతాకాంత్. తన మెడలో నేనే బలవంతంగా తాళి కట్టాను. తనకి ఏ విషయంలోనూ సంబంధం లేదు. తనను ఒక్క మాట అన్నా కూడా ఊరుకోనమ్మా అంటూ మాట్లాడడంతో ఇక శ్రీలత ఏం చేయలేక నోరు మూసుకొని ఉంటుందన్నమాట. బాబు కోసం వీళ్ళిద్దరూ ఒకటయ్యారు. ఇంతకుముందు సిరి కోసం వీళ్ళిద్దరూ ఒకటవ్వాల్సి వచ్చిన పరిస్థితి. ఇప్పుడు సిరి కొడుకు కోసం ఇద్దరు కలిసి ఒకటయ్యారు. విధి నిర్ణయం ఇలాగే ఉంది, దైవ నిర్ణయం ఇలాగే ఉంది అనుకొని ఒక రకంగా బాబు చేసింది మంచి అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. మొత్తం మీద బాబు అయితే ఆపరేషన్ చేయించుకున్నాడు. సేఫ్గా ఇంటికైతే తిరిగి వచ్చాడు. కానీ ఈ తెంగర శ్రీవల్లికి ఒక డౌట్ వస్తుంది. నాకెందుకో అత్తయ్య గారు ఒక డౌట్ వస్తుంది. రామలక్ష్మి చనిపోలేదు, రామలక్ష్మి మైథిలిగా మన ముందు చలామణి అవుతుంది, మైథిలి రామలక్ష్మి ఒక్కరే అన్నట్టు అనిపిస్తుంది అని చెప్పడంతో వీళ్ళకి లేనిపోని డౌట్స్ వస్తాయి. ఇక సందీప్ ఏమో రామలక్ష్మిని ఫాలో అవుతాడు. రామలక్ష్మి గురువుగారి దగ్గరికి వెళ్ళి ఇలా సిరి కొడుకు కోసం, ఒకప్పుడు సిరి కోసం మేమిద్దరం కలవాల్సి వచ్చింది, ఇప్పుడు సిరి కొడుకు కోసం మరలా మేమిద్దరం కలుస్తున్నాము, ఒకటయ్యాము అన్నట్టు చెప్తూ ఉంటే ఇదంతా దైవ నిర్ణయం అని గురువుగారు కూడా చెప్తాడు. అయితే రామలక్ష్మి ఉండి ఇంక నేను రామలక్ష్మిగానే ఉంటాను, రామలక్ష్మిని అని నిజం చెప్పేస్తాను ఆయనకి, ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు మీ ఇద్దరు సంతోషంగా ఉండాలనుకుంటున్నాము, ఇంకా భయపడుతూ ఉండలేమన్నట్టు చెప్తారనమాట. అయితే రామలక్ష్మి సీతాకాంత్ ఇద్దరు బాబు కోసం ఇప్పుడు మరలా పెళ్లి చేసుకున్నారు కదా, ఇది బాబుకి ఎంత సంతోషాన్ని ఇస్తుందో. కోల్పోయిన అమ్మ ప్రేమని రామలక్ష్మిలో, నాన్న ప్రేమ అంటే సీతాకాంత్తో చూసుకుందాం అన్నట్టుగా బాబు అనుకుంటూ ఉంటాడు. ప్రేమగా నోరార మావయ్య అత్తయ్య అని పిలుస్తారనమాట. అయితే ఇప్పుడు సందీప్ ఏంటి గురువుగారితో రామలక్ష్మి మాట్లాడుతూ ఉంటే చూసి నిజం తెలుసుకుంటాడు. మా ఇది రామలక్ష్మి ఒక్కరే యాక్టింగ్ చేస్తున్నారు అని. బాగా కోపం అయిపోతారు అనమాట. మన ముందు ఇన్ని నాటకాలు ఆడిందా అన్నట్టు అనుకుంటూ ఉంటారు. ఇంకా రామలక్ష్మి బతకడానికి వీల్లేదంటూ సీరియల్తో చెప్తూ ఉంటే రామలక్ష్మియే కాదు సీతాకాంత్ కూడా బ్రతకూడదు, ఇంకా ఎన్ని రోజులు ఈ ఆస్తి కోసం నేను ఎదురు చూడాలి, ఇద్దరిని చంపేస్తానట్టు అంటూ ఉంటే వాడు బంగారు బాతురా, వాడిని చంపేస్తానంటున్నావు, మనం ఎన్ని చేసినా వాడు మనల్ని దూరం చేసుకోడు, రామలక్ష్మి అడ్డుంది కాబట్టి రామలక్ష్మి ఒకటే అడ్డు తొలగించుకుందాం అని అంటే ఈ సందీప్ ఏమంటాడంటే ఇంకా ఎన్ని రోజులు నేను అమ్మచాటు బిడ్డలాగా ఉండాలి, నాకంటూ ఒక గుర్తింపు ఉండాల్సిన అవసరం లేదా, అందుకే ఆ సీతాకాంత కూడా చంపేసి ఆసి నా చేతికి దక్కించుకుంటానన్నట్టు మాట్లాడడంతో ఇక శ్రీవల్లి కూడా మీరు ఏం చేస్తే అది కరెక్ట్ అన్నట్టు భర్తకి సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇక మరలా కథ మొదటికొయ్యే వచ్చింది. రామలక్ష్మిని సీతాకాంత్ చంపే పనిలో వీళ్ళు పడిపోయారనమాట. ముఖ్యంగా ఇప్పుడు సందీప్ అయితే సీతాకాంత్ని రామలక్ష్మిని చంపేయాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు.